సాంప్రదాయిని సుప్పిని శుద్ధ పూసని రండి రండిరా. కన్నులేంది ஒரு జూమ్ బ్యాక్ వంద ఫస్ట్ షాట్. ఏంటిది కదిలావు కంఠం తెగుద్ది. మోస్ట్ ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతున్నాడు. నేను ఎలా బతికొచ్చానని ఆశ్చర్యపోతున్నావా? శత్రువుని క్షమించాలరా, కోప్పడకూడదు. నీ కూతుర్ని ప్రేమించానని నన్ను చంపాలని ప్రయత్నించా, కానీ నువ్వు మమ్మల్ని ఎంత దూరం చేస్తే మేమంత దగ్గరవుతాం. అంటే నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా 6వ తేదీ గురువారం మిథున లగ్నంలో నీ కూతురుతో నా పెళ్లి. నువ్వు మగాడివైతే వచ్చి ఆపుకో. నేనే బెటర్ రా, కాస్త వెనక ముందు ఆలోచిస్తున్నాను. నువ్వేంట్రా ఏకం గేట్లు ఎత్తేస్తున్నావు? ఏం క్యారెక్టర్ రా బాబు నీది. మళ్ళీ మమ్మల్ని విడదీయాలని పిచ్చి పిచ్చి ప్రయత్నాలు చేస్తే ఏంటి మమ్మీ ఎవడీడు? ఈసారి లేచేవి భోగిలు కాదు, మీ శవాలు. నేను పోతాను అన్నయ్య, నేను పోతాను. నాకు ఇది వద్దు అన్నయ్య, నేను పోతాను అన్నయ్య. బాయ్. హరే కృష్ణ 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 హరే హరే. బూతులు మాట్లాడడం మానేసాక ఎందుకు స్వామి నాకు ఏమైందిరా? ஹீரோ வந்து செப்பு குட்டுவாரு மாதிரி பாவம். அவ இன்ட்ரடக்ஷன் என்னன்னா ஒரு 40 ரயில் கால்ல தட 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 தட. அதுதான் ஹீரோ இன்ட்ரடக்ஷன். வந்து எப்பவுமே சைக்கிள் மேல வருவாரு. బాబు సైకిల్ మీద ఇమేజ్ దాని. అబ్బో ஒரு బెంజ్ కార్ల வருவாరు, செப்பு కుట్టువారు. వీటిలో అయన్నొద్దు, పాయింట్కి రా. ట్రైన్ మొత్తం వెతికాం, వాళ్ళు కనపడలేదానా? అదిగో వాళ్ళు ఎక్కడున్నారు? యాందిరయ్యా యాన్ చేస్తున్నా. ఓకే ఊరుకోవే, ఊరుకో. నేనున్నాను కదా, నేనేదో సాల్వ్ చేస్తాను. నువ్వు ఏడుస్తుంటే నాకు ఏడుపు వస్తుంది. కొంపదీసి నీకు మెదడు వ్యాపి వ్యాధి రావడం లేదు కదా? ఇంకోసారి నా కళ్ళ ముందు కనబడడం అంటే తత్కాల టికెట్ బుక్ చేయించేస్తాను నీ దట. ఓకే సెకండ్ అండి. దమ్ అని చెప్పి రాధిక బ్యానర్ లో చేయటం జరిగింది. అది సరిగా తీయటం రాలది. పెద్ద సమస్య వచ్చి పడిందే. అందులో మీరు స్టూడెంట్ గా చేసి వన్ ఆఫ్ ద స్మాల్ క్యారెక్టర్ అది. 4 మిత్రుల్లో మీరు ఒకరు స్టూడెంట్లు. ఎవరో ఫ్రెండ్స్? సాంపిగాడు సైకిల్ కి ప్యాచ్లు వేస్తాడు, సూరిగాడు చెరుకు రసం అమ్ముతాడు, తీయకుంటది. జలానిగాడు దూదే ఎక్కుతాడు, మెత్తగా ఉంటది. అది సరిగా సెట్ అవ్వాలి. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా సోలో హీరోగానే మీరు ఇంట్రొడ్యూస్ కావచ్చు కదా. జగపతి బాబుకి ఈక్వల్ అన్నారు ఫస్ట్. అవునా? నిజమా? తర్వాత స్టోరీ నాకు తెలియకుండా మారిందండి. యాక్చువల్లీ చెప్పుకోవడగానే నేను నమ్మను. మారింది. 3 స్టూడెంట్స్ కి లీడర్ అన్నారు. జనరల్ గా చెప్పాను రా, నేను సీరియస్ గా తీసుకున్నాను. దాంతో అది ఫ్లాప్ అయిపోయింది సినిమా. నీకు భలే హ్యాపీ ఉండదు కదరా నీకా? మీకైతే ఆ టైంలో బాధ కలిగింది. అది బాధ కలిగించిన బాధ కలిగింది. ఊరుకో ఎద్దులో ఉన్నావు, ఏడిస్తే దరిద్రంగా ఉంటది. నాన్నగారు చెప్పారు, ఎస్ నువ్వు పైకి రావాలి, నీకు టాలెంట్ ఉంది, కమ్ ఆన్ ప్రూవ్ యువర్ సెల్ఫ్. జరుగుద్ది. అవన్నీ నమ్మే ఉంటే నీ ఫేస్ లాగే నువ్వు ఏదో కన్నాలేసుకు బతకాల్సి వస్తుందిరా. యా మైక్ టెస్టింగ్ 1 2 3. వీడెవడో భావరక్షణ చేస్తున్నాడు, చైల్డ్ ఆర్టిస్టా? పర్ఫెక్ట్ ఓకేనా సార్, కార్తీక దీపంలో వంట లెక్క కూడా మెంట లెక్కిచ్చే పర్ఫార్మెన్స్. ప్రొడ్యూసర్ కాబట్టి ఐ వాంట్ ఆస్క్ హౌ ఇస్ ద ప్రాఫిటబిలిటీ అండ్ బిజినెస్ యాంగిల్ ఆఫ్. తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా. ఆ తాతగారి ఫ్యామిలీ పేరు చెప్పుకుని నేను ఎప్పుడు ఐ డోంట్ కమ్ లైక్ దట్. సొంతగా నా టాలెంట్ తో ఏం మాట్లాడుతున్నావు అర్థమవుతుందా నీకు? నా డాన్స్ కానీ, నా ఫైట్స్ కానీ, నా యాక్టింగ్, నా డైలాగ్ డెలివరీ, దాని మీద పెట్టి నేను పైకి రావాలనుకుంటున్నాను. రే అండ్ ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని. అలాగా కూర్చోబెట్టి చెప్పండి రా, వదిలేస్తారేట. మరి మా ఫాదర్ చెప్తుంటారు, నీ తాతగారిని కాపీ కొట్టి నువ్వు పైకి రామని. నీ సొంతంగా నీ టాలెంట్ తో, నీ యాక్టింగ్ స్టైల్ తో, నీ డైలాగ్ డెలివరీ స్టైల్. ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా 6వ తేదీ గురువారం
మిథున లగ్నంలో నీ కూతురుతో నా పెళ్లి. పైకి రమ్మని చెప్పి చెప్పడం జరిగింది. ఏదో రోజు మీరు కలెక్టర్ అవుతారు బాబు, కలెక్టర్ అవుతారు. ఇన్ని ఇయర్స్ తర్వాత మీరు రావడం అంటే నార్మల్ విషయం. మీకు ఒక మూవీ అంత స్పెషల్ గా నచ్చడం అంటే అది మామూలు విషయం కాదని చెప్పారు. మేడం, ఏ యాంగిల్లో చూస్తే వీడు మీకు అమాయకుడిలా కనిపిస్తున్నాడు? వీడు మొహం చూడండి. తాతగారు అంటే నన్ను తాతగారు అంటారు. ఆయన ఏం తాత అంటారు నన్ను. ఇట్టాడిదేదో అవుద్దని అన్నిసార్లు అడిగారు. ఎక్కడికి వెళ్తున్నావు అని. మీకు అసలు ఏం రైట్స్ ఉన్నాయండి మమ్మల్ని ఇడికి తీసుకొచ్చి చంపడానికి? ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. రేపు ఇదే అలవాసులపై మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు మరి. మీ అక్కయ్య మీనాక్షి పొన్నుదొరై. మీరు చాలా మంచి ఆవిడండి. మీరు ఇంకా నన్ను ఒకటి పీకెళ్తారనుకున్నాను. ఏమండి, మీరు మరీ మంచి ఆవిడండి. మీరు లెఫ్ట్ హ్యాండ్ వాడారంటే రైట్ హ్యాండ్ తర్వాత బద్దలైపోయి తెలుసా? సంపూర్ణం. ఎలా